చిన్నప్పుడు అమ్మమ్మకి అన్నీ చెప్పుకునేదాన్ని. తనే నా ఫ్రెండ్. అంటే తెల్లటి నీళ్ళు మనకి ఎక్కడికి వెళ్ళినా దొరకవే. మొన్న ఫోన్ చేసి తను మాట్లాడినప్పుడు చాలా సంతోషం అనిపించింది. హాయ్ అమ్మా. హాయ్ తల్లి. ఏం చేస్తున్నావు? దేవుడి కృపను బట్టి బాగానే ఉన్నాను. మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? అలాగేనమ్మా. దానికంటే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. అమ్మా, నాకు ఈరోజు నీ ఫ్రెండ్స్ గురించి చెప్తావా? నీ చిన్నప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ ఉండేవారో చెప్తాను. సరే అమ్మా, చెప్పు. నా ఫ్రెండ్స్ ఒక 10 మంది వరకు ఉండేవారు. ఓకే. అయితే రోజు మేము ఎక్కడ మీట్ అయ్యేవాళ్ళం అంటే మేమందరం చిన్నప్పుడు సెగోడీలు చేసేవాళ్ళం. అయితే ఒక సెగోడీలు చేయడానికి ఒక పాక ఉంది. మీరు స్కూల్కి వెళ్ళలేదా? అప్పుడు కాదు, పెద్దోళ్ళం అయిపోయాక. ఓకే. పాక ఉంది. పాకుంటే అక్కడ అందరము కూడా రోజు ఉదయం 10 గంటల నుంచి 3-4 టైం వరకు ఆ పాకలో సెగోడీలు చేత స్టోరీ చెప్పుకుంటా, కాలక్షేపం మా చిన్నప్పుడు విషయాలు చెప్పుకుంటా, లేకపోతే ఏ స్టోరీలు చెప్పుకుంటా అక్కడ మంచిగా గడిచేది. మాకు చాలా టైం బాగా పాస్ అయ్యేది. అయితే మా ఫ్రెండ్స్ ఎవరంటే బాగా బాగా చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు, మధ్యలో కలిసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఓకే. సుబ్బలక్ష్మి, దుర్గా, మరి విజయ, సత్యవేణి, ఇంకా చాలా మంది ఉండేవాళ్ళు. అయితే వాళ్ళందరితోటి మంచిగా గడిచింది. అయితే అప్పుడు టీవీలు అవి ఏమీ లేవు. ఏమన్నా స్టోరీలు చెప్పుకోవాలంటే అప్పుడు రోజులు కనుక ఆ విషయాలు ఉండేవి అనమాట. ఒక సినిమా ఈ ఫ్రెండ్ లో ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఒక సినిమా చూసి వచ్చారంటే ఆ పాకలో పడి ఆ స్టోరీ అంతా ఈ 10 మందికి చెప్తా ఉండేవారు. అది ఒక కథ కింద మళ్ళీ దాన్ని మధ్యలో కూడా ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా మర్చిపోకుండా వింటా ఉండేవాళ్ళు. ఆ స్టోరీలు వేస్తా ఉండేవాళ్ళు. రోజు టైం పాస్ అలా గడిచింది. ఎక్కడికన్నా సినిమాకి వెళ్ళాలన్నా ఏమైనా మేము బయటికి సినిమా అప్పుడులే ఇంకెక్కడికే కాదు, మధ్యాహ్నం మాటలు 2-2:30కే మ్యాట్నీ సినిమా అని ఉండేది. దానికి పంపించేవారు. సందరాడితే పంపించేవారు కాదు పెద్దోళ్ళు. అందరం కలిసి కొత్తపేట వెళ్ళేవాళ్ళం. వెళ్ళి ఆ సినిమా చూసి వస్తే మాకు ఎంతో సంతోషం. అప్పుడు అదే మాకు టైం పాస్. అందుకంటే ఏమి ఉండేది కదా మా సావరాన్ని. ఇది మళ్ళీ వచ్చి చెప్పుకోవడం, నవ్వుకోవడం, ఇంకా అంతేగాని ఇంకా అంతకంటే ఏమీ ఉండేవి కదా అప్పుడు రోజుల్లో అయ్యి ఉండే అమ్మ. అయితే సిగోడీలు చేసేవాళ్ళం. ఇంత వాయ పిండి అని ఇంత పిండిలు ఇచ్చేవారు. అవి చేత ఇలా కవులు చెప్పుకుంటా ఉండేవాళ్ళం అన్నమాట. నీకు ఇప్పుడు అంతమంది ఫ్రెండ్స్ చెప్పావు కదా, ఇప్పుడు ఎవరైనా టచ్ లో ఉన్నారా? ఇప్పుడు వాళ్ళు ఎవరో టచ్ లో లేరు. కానీ మొన్న అయితే మరి సుబ్బలక్ష్మి అని నా బెస్ట్ ఫ్రెండ్, అది చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండే. అయితే ఈ వీడియోలు చూస్తానే ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే మాట్లాడుకున్నాం. చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. ఏమి నీకు ఇలా ఒంట్లో బాగాలేదా అని చాలా బాధపడ్డది. చాలా బాధ అయ్యింది. కానీ పక్కనే మాట్లాడేవు అని అన్నట్టు నాకు సంతోషం అయింది. మన వీడియోస్ ఆల్ వరకు రీచ్ అయినందుకు హ్యాపీగా ఉంది. అయితే మేము అనుకునే వాళ్ళు మన సావరాన్ని విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళకూడదే. మనకున్నాయి తెల్లటి మంచి నీళ్లు ఎక్కడ ఉండవు, ఈ గాలి ఎక్కడ ఉండదు, ఈ వాతావరణం ఎక్కడ ఉండదో, మన ఊర్లాంటి ఊరాయి ఉండదో, అసలని ఇంత మంచి ఊరు ఉండదు, మనం ఎక్కడికి విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళకూడదే అని చెప్పుకునేవాడు. మా చిన్నప్పుడు స్టోరీలు అలా ఉండేవి. కానీ ఎవరి మట్టుకాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయి ఒక్కొక్కళ్ళు అత్తోరింటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు సావరంలో ఎవరైనా ఉన్నారా? సావరంలో అయితే ఇప్పుడు ఎవరు లేరు. కూడా తొందరగానే మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళకి కూడా ఒక్కొక్కరికే అయిపోయింది. ఇంక మా ఫ్రెండ్లు అంటూ సావరాన్ని ఇంకెవరు మిగలలేదు. సావరాన్ని మిగిలింది ఉన్నదంటే దుర్గా ఒకటి ఉంది, ఇంకెవరు పెద్ద ఏమీ లేరు. అయితే
కొన్ని రోజులకి ఇక్కడికి రావడం, నాకు ఇవన్నీ జరగడం అయ్యింది. ఈ బలహీనతలను బట్టి ఇప్పుడు ఈ బలహీనతలో నాకున్న ఫ్రెండ్ అయినా, నా బాధలో పంచుకుని భారమైన, కష్టాలను తీర్చి కన్నీరు తుడిచి నన్ను ఆదరించిన, మళ్ళీ నేను ఏడ్చినా నవ్వునప్పుడు నవ్వునా, నువ్వు ఒక్కదానివే నాకు మిగిలేదు. నువ్వే నా ఫ్రెండ్ అయ్యాము. అప్పుడు చివరికి ఏ బాధ ఉన్నా ఏమున్నా నాలో ప్రతిదీ కూడా ఈ బలహీనత వచ్చినప్పటికీ ప్రతిదీ కూడా భయం అయిపోద్ది నాకు. అప్పుడు ఇలా ఉంది, నాకు అలా ఉంది అని నేను నీతోనే చెప్పుకుంటాను. చెప్పుకున్నప్పుడు అప్పుడు నీకు కొన్ని తెలుసున్న విషయాలు అయితే చెప్తావు, లేకపోతే అయ్యే అని అడిగి కొన్ని నాకు ఆదరణ మాటలు చెప్పి, ఇలాగ అవుతుందంట, పర్వాలేదు, భయపడకో, ఇలా ఉంటది టయానికి, నువ్వు భయపడకో అని ఆదరించి ఆ ఆదరణ మాటలు చెప్పినప్పుడు నాకు చాలా ఆదరణ కలుగుతుంది. నేను ఆ రకంగా ఇప్పుడు నిన్ను ఫ్రెండ్ లా భావించుకుని బ్రతుకుతున్నాను. ఒక్కొక్కసారి మరి నా ముఖం చూసి ఏంటమ్మా అలా ఉన్నావంటే నాకు నేను చెప్పబోదాం అనుకుంటాను. నా బాధ అంతా చెప్తే మళ్ళీ రోజు పాపం తను బాధపడుతుందని నేను ఏది కూడా చెప్పబోదాం అనుకుంటాను నీతో. కానీ నా ముఖం చూసి కనిపెట్టి ఏదో లేదు, ఏదో బాగాలేదు, నీకు బాగాలేదు, చెప్పు అంటాం. అప్పుడు నేను తప్పకుండా మళ్ళీ చెప్పవలసి వస్తుంది. అది చెప్పినప్పుడు నువ్వు మరలా దానికి ఉపశమనం మాట ఏదో చెప్తా ఉంటావు. నా ఫ్రెండ్లతో పాటు నా బెస్ట్ ఫ్రెండ్లు 2 ఉన్నారు. నా మనవరాళ్ళు, నా ముద్దులు మనవరాళ్ళు, వాళ్ళు కూడా నా ఫ్రెండ్లు. వాళ్ళు వచ్చి అమ్మమ్మ ఏం చేస్తున్నావు, నీకు ఎలా ఉందని ప్రతిరోజు అడుగుతారు. నా మనవరాళ్ళు నువ్వు నా ఫ్రెండ్లు అయిపోయారు. ఇప్పుడు చాలా సంతోషం. అప్పుడు సావరాన్ని ఉండగా నాకు కూడా సేమ్ మా అమ్మ నాకు బెస్ట్ ఫ్రెండ్. నిజంగా ఏ విషయం ఉన్నా కూడా మా అమ్మతోటి చెప్పుకునేదాన్ని. మా అమ్మ మంచి చెడ్డ అన్ని కూడా అమ్మ దగ్గర చెప్పేదాన్ని, అమ్మ నాకు చెప్పేది. అప్పుడు నా కూతురు అర్థం చేసుకుంటుందని మా అమ్మ చాలా పొంగిపోయేది. అలాగే చాలా ప్రతి విషయం కూడా మా అమ్మ దగ్గర చెప్పేదాన్ని నేను. మా అమ్మకి తెలకుండా ఏ విషయం కూడా ఉంచేదాన్ని కాదు. అసలు గుడి పాకలో ఏం జరిగినా కూడా మళ్ళీ వచ్చి మా అమ్మకి చెప్పుకునేదాన్ని. మా అమ్మ చాలా సంతోషించింది నా విషయంలో అయితే. అలాగా ఇప్పుడు మరలా ఏ విషయమైనా నీతో షేర్ చేసుకుంటున్నాను, నా ముద్దుల మనవరాళ్ళతోటి. ఇది అమ్మ. ఓకే అమ్మ, చాలా సంతోషం. నీ చిన్నప్పుడు విషయాలు అయితే చాలా బాగున్నాయి. అయితే ఈరోజు ఇంకా వీడియో క్లోజ్ చేద్దామా? అలాగే అమ్మ. అయితే వీడియో క్లోజ్ చేసే ముందు అసలు చెకోడీల పాకలో ఏం చేసేవారు, చెకోడీలు ఎలా చేసేవారో మాకు రేపు పొద్దుటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తావా? తప్పకుండా చేస్తాను. సరే అమ్మా, బాయ్.